ఇంకా దీనికన్నా ముందు మనము ఒక దాని గురించి చదువుకుందామమ్మా. ఇక్కడ మనము హిందీ వర్ణమాల గురించి చదువుకుందాము. ఫస్ట్ హిందీ వర్ణమాల చూడండి అందరూ. మామూలుగా మనం ఎప్పుడు లెసన్ స్టార్ట్ అయ్యేటప్పుడు హిందీ వర్ణమాల చెప్పుకుంటాం కదా. మరి హిందీ వర్ణమాలలో మనము స్వరాన్ని వేటిని అంటాము? స్వర్ కహాన్ సే కహాన్ తక్ హై. हिंदी वर्णमाला में स्वर कहाँ से कहाँ तक है? आ से आहा तक के अक्षरों को हम स्वर कहते हैं। स्वर कहते स्वर हैं। कहते हैं। यहाँ देखिए ఇక్కడ చూడండి అమ్మా. ఆ ఆ ఈ ఈ ఉంది కదా. చూడండి అందరూ హిందీ వర్ణమాల చూడండి. ఆ ఆ ఈ ఈ ఊ ఊ రు ఏ ఐ ఓ ఔ అం అహా. ఇక్కడ వరకు మనకు స్వర్ అన్నమాట. ఇంకా స్వర్ తర్వాత కింద ఉన్న అక్షరాలని మనం ఏమని పిలుస్తాము? వ్యంజన్ అంటాం. ఏమంటాము? వ్యంజన్. మరి వ్యంజన్ ఎక్కడ నుంచి ఎక్కడి వరకు చూడమ్మా? వ్యంజన్ అనేటివి కాసే హా తక్, హా వరకు. చూడండి హా, కా నుండి హా వరకు ఉన్న అక్షరాలు మనము వ్యంజన్ అంటాం. व्यंजन हम व्यंजन किसे कहते हैं? का से हा तक के अक्षरों को हम व्यंजन कहते हैं అని చెప్పొచ్చు అన్నమాట. ఇక్కడ క ఖ గ ఖ ఇన చ ఛ జ ఝ ఇని జ జ అని ముక్కుతో పలకాలన్నమాట అవి. నెక్స్ట్ ట ఠ డ ఢ నా. ఇక్కడ డ ఢ అనే మరి రెండు అక్షరాలు మనకి ఇచ్చారు ఒత్తి పలకడానికి. ఇంకా నెక్స్ట్ త థ ద ధ నా ప ఫ బ భ మ ఫ అనేది ఇది కూడా ఒక అక్షరం అన్నమాట మనకు హిందీలో. తర్వాత య ర ల వ షే ష స హ కదా. ఇవి మనకు వ్యంజన్. ఇవన్నీ మనకేమమ్మా వ్యంజన్. ఇంకా వ్యంజన్ తర్వాత మనకు ఉండేటి చూడమ్మా లాస్ట్ లో 4 లెటర్స్ ఉన్నాయి చూడండి. 4 లెటర్స్ మనకి ఏమవుతాయి? నేను చెప్పాను संयुक्ताक्षर। क्यों इसे हम संयुक्ताक्षर कहते हैं? इन अक्षरों किन्हीं 2 अक्षरों से बने हैं. ఈ 4 అక్షరాలు ఏవైనా 2 అక్షరాలు కలపడం వల్ల ఏర్పడ్డాయి కాబట్టి ఈ ఇన్హీకో హం సంయుక్తాక్షర్ కహతే హై. వీటిని మనము సంయుక్తాక్షరాలు అంటాం. సంయుక్తాక్షరాలు అంటే అర్థం ఏమి? ఒక లెటర్ అనేది 2 లెటర్లు కలవడం వల్ల వస్తుంది అనమాట. అందుకోసమే అది మనకి ఏమవుతుంది? సంయుక్తాక్షర్ అవుతుంది. ఇది మనకు హిందీ వర్ణమాల గురించి అర్థమైంది కదమ్మా. హిందీ వర్ణమాల అర్థమైంది కదా అందరికి? ఇప్పుడు మనం ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాము. మన టాపిక్ వచ్చి ఈరోజు ఆలు కచాలు కదా. మరి ఆలు కచాలు అంటే ఏమో చూద్దాం. బాగుంటుంది కదా పోయం అది. చూద్దాము ఎక్కడుంది అది చూద్దాం. చూడండి మనకి పేరు ఆలు కచాలు అంటే ఆలు పేరు కచాలు అన్నమాట. ఆలు పేరు, ఆలు అంటే తెలుసు కదా పొటాటో కదా. పొటాటో మరి దాని పేరు ఏమంటారు? కచాలు అంటారు. ఇక్కడ చూడండి ఇక్కడ బ్రింజాల్ కనిపిస్తుంది. అవును. ఇక్కడ చూడండి మనకు ఏం కనిపిస్తుంది? ఒక పుట్టె కనిపిస్తుంది, ఒక బాస్కెట్ కనిపిస్తుంది. ఆ బాస్కెట్ లో కొన్ని బ్రింజాల్స్ ఉన్నాయి, కొన్ని పొటాటోస్ ఉన్నాయి కదా. మరి ఇక్కడ పొటాటోస్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి.
ఏం జరుగుతోంది? బ్రింజాల్ అయితే పొటాటోని కొడుతోంది, తన్నుతోంది. ఎందుకు తంతోంది? ఎందుకు తంతోందో ఇప్పుడు మనము చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఆలు కచాలు. ఆలు కచాలు, ఆలు అంటే పొటాటో. ఇప్పుడు ఆలు పేరు ఏమంటా ఇక్కడ? కచాలు. సరే చూడండి, ఇప్పుడు ఆలు కచాలు ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఆలు కచాలు పోయి ఒక బుట్టెలో నిద్రపోయినాడు. ఆ బుట్టెల్లో వంకాయలు పడతావా అని చెప్పి ఏం చేసింది? చూడండమ్మా, బుట్టెలో పడుకుంటావా అని ఏం చేసింది? కాలుతో తంతోంది. చూడండి, వంకాయకి కోపం వచ్చింది. ఆ ఆలు కచాలు వచ్చి ఏం చేసింది? తన బుట్టెలో పడుకోందని. ఇప్పుడు ఇక్కడ మనకు పోయం ఇచ్చారు చూడండి ఆలు కచాలు గురించి. ఫస్ట్ లైన్ చదువుతాను చూడండి. आलू कचालू बेटा कहाँ गए थे? बैगन की टोकरी में सो रहे थे. చెప్పమ్మా. మ్యామ్ అది స్టార్ట్ వీడియో రావడం లేదు మ్యామ్. అది నీకు వీడియో రావడం లేదా? ఇంకొకసారి ఫస్ట్ నుంచి ట్రై చేయి. కట్ చేసి ఫస్ట్ కట్ చేసి చేసినాను మ్యామ్, రావటం లేదు ఏమైనా. ఏం పేరమ్మా నీ పేరు? రీష్మా మ్యామ్. అవునా? ఒకసారి ఏమన్నా అట్లుంటే నీది ఎక్కడ నెట్వర్క్ ప్రాబ్లం ఉంటుందమ్మా. మ్యామ్ నో మ్యామ్, నెట్ ఫుల్ ఉంది మ్యామ్. 4G. అవునా? ఇంకొకసారి చూడు, ఫస్ట్ నుంచి చూడు ఇంకొకసారి. yes మ్యామ్. ఇంకా చూడమ్మా, లెసన్ చూడండి. ఆలు కచాలు బేటా క్యా कहाँ गए थे? बैगन की टोकरी में सो रहे थे. बैगन ने लात तुम्हारी रो रहे थे. मम्मी ने प्यार किया हंस रहे थे అని ఆలు కచాలు. కా చకుమిస్తే చా, లాకొమిస్తే లు. కచాలు, ఆలు కచాలు. ఆలు పేరు కచాలు అన్నమాట. ఆలు పేరు కచాలు అంటే పొటాటో. ఇక్కడ ఏం పేరు? కచాలు. బేటా, బేటా అంటే కొడుక అని చెప్తోంది అనమాట. కహాంగా థే, ఈ పొటాటో ఆ పొటాటోకి చెప్తాను చూడండి. కహాంగా థే చూడమ్మా. బైగన్ కి टोकरी में सो रहे थे. ఏం చేసిందమ్మా? ఆలు పడుకుంది. बैगन ने लात मारी रो रहे थे. बैगन ने लात मारी रो रहे थे. ఇప్పుడు ఆలు పోయి బైగన్ కి టోకరీలో పడుకుంటే బైగన్ ఊరినే ఉంటుందా? బైగన్ నే లాత్ మారి. బైగన్ ఏం చేసిందంట? లాత్ మారి. లాత్ మారి అంటే తన్నడం అన్నమాట, కాళ్ళతో తన్నడం. బైగన్ నే లాత్ మారి రో రహే థే. ఇంకా బైగన్ కొడుతూనే, కాళ్ళతో తంతూనే ఆలు ఏం చేసింది? ఏడుస్తూనే ఉంది. మమ్మీ నే ప్యార్ కియా హాస్ రహే థే. మమ్మీ నే ప్యార్ కియా హాస్ రహే థే. ఇంకా మళ్ళీ పాపం వాళ్ళమ్మ, పొటాటో వాళ్ళమ్మ వచ్చి ముద్దులాడింది అనమాట. ప్యార్ కియా అంటే ముద్దు పెట్టింది. ముద్దు పెడుతూనే ఏం చేసింది? మరి హాస్ రహే థే అంటే మళ్ళీ నవ్వింది అనమాట. ఇది ఆలు కచాలు గురించి. ఆలు కచాలు బేట కహాంగా థే. వాళ్ళ మమ్మీ అడుగుతోంది ఎక్కడికి వెళ్ళావు అని. బైగన్ కి టోకరీ మ్యూట్ లో పెట్టుకోండి. ఎవరు అక్కడ? మ్యూట్ లో పెట్టుకోండి. ఆలు కచాలు బేట మ్యూట్ లో పెట్టుకోండి అందరూ. ఆలు కచాలు బేట కహాంగా థే, ఎక్కడికి వెళ్ళావు అని వాళ్ళమ్మ అడుగుతుంది. ఆలు కచాలు. ఆలు అంటే ఇక్కడ ఎవరు? కచాలు అన్నమాట. అంటే ఒక పొటాటో పేరు కచాలు. మరి ఆ కచాలు వాళ్ళ అమ్మ ఎవరవుతుంది? పొటాటోనే అవుతుంది కదా. కచాలు వాళ్ళ అమ్మ కూడా పొటాటో. కచాలు పొటాటో అయినప్పుడు పొటాటో వాళ్ళ అమ్మ కూడా పొటాటోనే కదా, ఆలునే అవుతుంది. కాబట్టి ఆలు బేట కహాంగా థే, ఎక్కడికి వెళ్ళావు అని వాళ్ళమ్మ పొటాటో వాళ్ళమ్మ అడుగుతోంది.
बैगन की टोकरी में सो रहे थे. ఇప్పుడు ఆ కచాలు ఏం చెప్తోంది ఆన్సర్? వంకాయ బుట్టెలో పోయి పడుకున్నాను. బైగన్ కి టోకరీ మే సో రహే థే అని చెప్తుంది. సో రహే థే అని చెప్తోంది. బైగన్ నే లాతు మారి రో రహే థే. ఇంకా బైగన్ కి కోపం వచ్చి ఏం చేసిందంట? లాతు మారి అంటే కాళ్ళతో తన్నిందనమాట. చూడండి, కాళ్ళతో తన్నుతో చూడండి బైగన్ అక్కడ. బైగన్ నే లాతు మారి రో రహే థే. ఇంకా కాళ్ళతో తంతూనే ఆ పొటాటోకి వచ్చేసింది అనమాట. రో రో రహే థే. రోనా అంటే ఏడ్చడం, ఏడ్చుకుంటూ వచ్చింది. ఇంకా ఏడ్చుకుంటూ వస్తూనే వాళ్ళ మమ్మీ ఏం చేసింది? పొటాటో వాళ్ళ మమ్మీనే ప్యార్ కియా అంటే వాళ్ళ మమ్మీ ముద్దు పెట్టింది అనమాట. ప్యార్ కియా అంటే ముద్దు పెట్టడం. ముద్దు పెడుతూనే ఇంకా ఆ బైగన్ కాలుతో తనినా కూడా పర్వాలేదని చెప్పి ఆ పొటాటో నవ్వింది అనమాట. మళ్ళీ కచాలు నవ్వింది. హాస్ రహే థే అంటే నవ్వడం. ఇది మనకు ఆలు కచాలు గురించి. ఇంకా ఆలు కచాలులో మనము మీనింగ్స్ చూసుకున్నట్లయితే చూద్దాం. మీనింగ్స్ మనము ఆలు కచాలులో ఆలు కచాలులో మీనింగ్స్ చూద్దాం నాన్నమ్మ. చూడండి అమ్మా, ఇక్కడ మీనింగ్స్ శబ్దార్థ చూడండి. ఆలు, ఆలు అంటే పొటాటో. బేటా, బేటా ఉంది అక్కడ. ఆలు కచాలు బేటా కహాంగా थे. బేటా అంటే సన్ అంటే కొడుకు అనమాట. ఆలు యొక్క కొడుకు. ఆలు కొడుకు పేరు ఏం పేరు? కచాలు. కాబట్టి బేటా అంటే సన్. आलू कचालू बेटा कहाँ गए? चलो बेटा कहाँ गए थे? बैगन అంటే ఏమమ్మా? बैगन అంటే मैम बैगन అంటే బ్రింజాల్. बैगन బ్రింజాల్ కదా. बैगन అంటే బ్రింజాల్. మరి ఇక్కడ నెక్స్ట్ ఏం చేసింది చూడండి. ఆలు కచాలు బెట్ట కహాం గయే థే అంటే కహా అంటే ఎక్కడ. బైగన్ అంటే బ్రింజాల్. టోకరీ అంటే బాస్కెట్ అంటే బాస్కెట్. టోకరీ అంటే బాస్కెట్. సోనా అంటే స్లీపింగ్. సోనా అంటే స్లీపింగ్. మమ్మీ అంటే మమ్మీ అంటే మదర్. ప్యార్ అంటే లవ్. పెట్టింది కదా. వాళ్ళ మమ్మీ ఏం చేసింది? కచాలుకి ముద్దు పెట్టింది అనమాట. ఏడుస్తూ ఉంటే కచాలు ముద్దు పెట్టింది. తర్వాత హాస్నా అంటే అంటే లాఫింగ్ కదమ్మా. మీనింగ్స్ అర్థమయ్యాయి కదా. అందులో మీనింగ్స్ అర్థమయ్యాయి కదా. ఇప్పుడు చూడండి ఇంకా నెక్స్ట్ పెట్టుకున్నారు మ్యామ్. ఏది వినిపించడం లేదు. మనకు చూడండి ఇక్కడ ఆలు కచాలు. చదువుతాను వినే ఒకసారి. ఆలు కచాలు బేటా కహాం గయే థే అని వాళ్ళ మమ్మీ అడిగింది. బైగన్ కి టోకరీ మే సో రహే థే అని కచాలు చెప్పింది. బైగన్ నే లాతు మరి రో రహే థే. బైగన్ ఇప్పుడు ఏం చేసింది? కాలుతో తన్నింది. మమ్మీనే ప్యార్ కియా హస్ రహే థే. మమ్మీ మాట. సరే, మౌఖిక్ ఖేల్ గురించి చూద్దాం ఇప్పుడు. మౌఖిక్ ఖేల్లో ఇక్కడ క్వశ్చన్స్ చూడండి అమ్మా ఏమి ఇచ్చారో. మౌఖిక్ ఖేల్లో చూడండి. మౌఖిక్ ఖేల్లో మనకి ఏమి ఇచ్చారు? అక్కడ కుచ్ బచ్చే క్యా కర్ రహే థే
आपस में बातचीत कर रहे थे कुछ बच्चे आपस में बातचीत कर रहे थे మరి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దాం కొంతమంది పిల్లలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారన్నమాట ఆడుకుంటూ ఉన్నారు ఏం చేస్తున్నారు చూద్దాం ఉదాహరణకి చూడండి ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు ఆ అమ్మాయి చెప్తోంది చూడండి ఆ అమ్మాయి ఏం చెప్తోంది మై లడ్కీ చెప్తోంది మై లడ్కీ హూ అని ఒక అమ్మాయి చెప్తోంది ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వేస్తుంది మౌఖిక్ ఖేలో ఇలా కదా మనం చేయాల్సింది మౌఖిక్ ఖేల్ ఎలా చేయాలి మనము గ్రూప్ గా మేమంతా మీరు మీ ఫ్రెండ్స్ అంతా నిలబడి క్వశ్చన్స్ వేసుకుంటూ ఆన్సర్స్ చెప్పుకుంటూ ఉండాలి హిందీలో అది మనకు మౌఖిక్ ఖేల్ అనమాట మై లడ్కీ హూ అని ఆ అమ్మాయి చెప్పింది అనమాట అంటూనే పక్కన అమ్మాయి ఏం చెప్తోంది చూడండి పక్కన అమ్మాయి ఇప్పుడు అమ్మాయి మై లడ్కీ హూ ఇంట్రడ్యూస్ చేసుకొని ఆ అమ్మాయిని అడుగుతోంది పక్కన తుమ్ కౌన్ హో ఆ అమ్మాయి అడుగుతోంది ఆ అమ్మాయి ఏం చెప్తుంది మేరా కదరీ హై तुम्हारे गांव का नाम क्या है मेरे दादाजी कावली में रहते हैं आपके दादाजी कहाँ रहते हैं ఈ 3 క్వశ్చన్స్ ఎలా వేసుకోవాలో చెప్తాను చూడండి అమ్మా ఫస్ట్ చూడండి ఆ అమ్మాయి ఇలా చేయి చూపిస్తుంది చూడండి అమ్మాయి వేరే అమ్మాయి వైపు చేయి చూపిస్తుంది కదా ఆ అమ్మాయి ఇప్పుడు చెప్తోంది చూడండి మై లడ్కీ హూ అమ్మాయి తనకు తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉంది మై లడ్కీ హూ అంటే ఐఎమ్ ఏ గర్ల్ అంటే నేను నేను ఆడపిల్లని అని చెప్తోంది అన్నమాట ఇప్పుడు పక్కన అమ్మాయిని అడుగుతోంది తుమ్ కౌన్ హో నువ్వు ఎవరు మళ్ళీ చెప్పు అంటే ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఏం చెప్పాలి ఆన్సర్ ఏం చెప్పాలి అమ్మాయి నేను కూడా అమ్మాయిని అని చెప్పాలి మరి హిందీలో చెప్పండి దాన్ని ఫస్ట్ లైన్ అదే కదా ఆన్సర్ చెప్పండి అని ఆ అమ్మాయి అడుగుతూ ఉంటే ఈ పక్కన అమ్మాయి ఏం చెప్తుంది మై లడ్కీ హూ నేను ఆడపిల్లని అని చెప్పింది ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తోంది పక్కన ఉన్న పిల్లవానికి క్వశ్చన్ వేస్తోంది పక్కన ఉన్న పిల్లవానికి చెప్తోంది మేరే గావ్ కదిరి హై మేరా గావ్ కదిరి హై నా ఊరి పేరు కదిరి అని చెప్తోంది ఇంకా తన ఊరి పేరు తాను చెప్పి పక్కనున్న అబ్బాయి యొక్క ఊరి పేరు అడుగుతోంది చూడండి హిందీలో ఎలా అడుగుతోంది తుమ్హారే గావ్ కా నామ్ క్యా హై తుమ్హారే గావ్ కా క్యా హై మీ ఊరి పేరు ఏం పేరు అని అడుగుతోంది మళ్ళీ ఈ అబ్బాయి ఏం చెప్తున్నాడు ఇప్పుడు వాళ్ళ ఊరి పేరు చెప్తాడు ఈ అబ్బాయి ఏం చెప్తున్నాడు వైట్ షర్ట్ అబ్బాయి వాళ్ళ ఊరి పేరు చెప్పిన తర్వాత ఏమవుతుంది నెక్స్ట్ ఈ అబ్బాయి తాత పేరు కూడా చెప్పుకుంటున్నాడు మేరే దాదాజీ కావలి మే రహతే హై అంటే మా తాత కావలిలో ఉంటాడు కావలి అనేది ఒక ఊరి పేరు కావలి అనేది ఊరి పేరు కావలి మే రహతే హై కావలిలో ఉంటాడు మా తాత అని ఈ అబ్బాయి చెప్తున్నాడు ఇప్పుడు ఈ అబ్బాయి ఆ విషయం చెప్పి పక్కన అబ్బాయికి క్వశ్చన్ వేస్తున్నాడు చూడండి అప్కే దాదాజీ కహా రహతే హై మీ తాతగారు ఎక్కడుంటారు మా తాతగారు అయితే కావలిలో ఉన్నారు మరి మీ తాతగారు ఎక్కడుంటారు అని మరి పక్కన అబ్బాయికి క్వశ్చన్ వేశాడు మీకు మొత్తం 3 క్వశ్చన్స్ వచ్చాయి చూడండమ్మా ఫస్ట్ అమ్మాయి ఏం చేసింది మై లడ్కీ హూ అని చెప్పి తుమ్ కౌన్ హో అని పక్కన అమ్మాయికి క్వశ్చన్ వేసింది నెక్స్ట్ మేరా గావ్ ఇప్పుడు ఆ అమ్మాయి తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది మై భీ లడ్కీ హూ ఔర్ మేరా గావ్ కదరీ హై నా ఊరి పేరు కదరీ ఇప్పుడు పక్కన అబ్బాయి క్వశ్చన్ వేస్తోంది మళ్ళీ గావ్ కా నామ్ క్యా హై మీ ఊరి పేరు ఏం పేరు అని ఈ అబ్బాయి అతని ఊరి పేరు చెప్తాడు అనమాట కదరీనో లేక వేరే ఏదో ఊరి పేరు చెప్పి నెక్స్ట్ ఈ అబ్బాయి ఏం చేస్తాడు పక్కన అబ్బాయి క్వశ్చన్ వేస్తున్నాడు మేరే దాదాజీ కావలి మే రహతే హై అని పక్కన అబ్బాయిని పక్కన అబ్బాయికి చెప్పాడు ఆ మాట చెప్పిన తర్వాత క్వశ్చన్ వేస్తాడు చూడండి ఇప్పుడు ఆప్కే దాదాజీ కహా రహతే హై ఆప్కే దాదా కహా రహతే హై మీ తాతగారు ఎక్కడుంటారు అని క్వశ్చన్ వేస్తాడనమాట ఇక్కడ మీకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి చూడండి తుమ్ కౌన్ హో తుమ్హారా గావ్ కా నామ్ క్యా హై
आपके दादाजी कहाँ रहते हैं చూడండి అమ్మా ఇప్పుడు మీరే ఆన్సర్స్ చెప్పాలి నాకు క్వశ్చన్స్ చేస్తాను तुम कौन हो సిక్స్ క్వశ్చన్స్ ఆన్సర్స్ 3 ఆన్సర్స్ 3 క్వశ్చన్స్ అవి చూడండి ఇప్పుడు నేను క్వశ్చన్స్ చేస్తాను మీరు ఆన్సర్స్ చెప్పండి yes ma'am तुम कौन हो तुम कौन हो लड़की मैं लड़की हूँ ఆన్సర్ క్లారిటీగా చెప్పాలి लड़की हूँ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వేస్తాను చూడండి लड़की नेक्स्ट क्वेश्चन तुम्हारे गांव का नाम क्या है तुम्हारे गांव का नाम क्या है वेंकटापुरम मैम तुम्हारे गांव का नाम బాల వెంకటాపురమా అదే ఆ పేరు చెప్పారు నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అడుగుతాను చూడండి आपके दादाजी कहाँ रहते हैं आपके दादाजी कहाँ रहते हैं मेरे दादाजी में रहते हैं मेरे दादाजी చెప్పండమ్మా मेरे दादाजी कहाँ रहते हैं ఊరి పేరు ఏదో ఒక ఊరు చెప్పండి कावली में रहते हैं मेरे दादाजी कावली में रहते हैं అని చెప్పాలన్నమాట ఇప్పుడు మనము మౌఖిక్ ఖేల్ ఎలా ఆడతామో ఇక్కడ విధి ఇచ్చారు విధి అంటే ఎలా ఆడతామో చూద్దాం ఇప్పుడు ఛాత్ర గోళాకార్ మే బైఠే హై విధి అంటే ఎలా ఆడతామో చూద్దాం మౌఖిక్ ఖేల్ ఎలా ఆడతామో ఛాత్ర గోళాకార్ మే బైఠే హై ఛాత్ర అంటే పిల్లలు ఫస్ట్ గోళాకార్ అంటే రౌండ్ గా బైఠతే హై అంటే కూర్చోవాలి ఏక్ ఛాత్ర మేరా గావ్ డాష్ హై ఒక పిల్లవాడు చెప్పాడనమాట ఇప్పుడు ఏమని చెప్పాడు మేరా గావ్ కద్రీ హై అని ఒక పిల్లవాడు చెప్పాడనమాట ఇప్పుడు ఆ పిల్లవాడు ఏం చేస్తాడు అలా చెప్పి బగల్ వాలే ఛాత్ర సే పూछता है బగల్ వాలా ఛాత్ర అంటే తన పక్కన ఉన్న పిల్లవాడు అనమాట అతనిని అడుగుతున్నాడు ఏమని బగల్ వాలే ఛాత్ర సే పూछता है పక్కన ఉన్న పిల్లవాడిని అడుగుతాడు తుమ్హారా గావ్ కా నామ్ క్యా హై మీ ఊరి పేరు ఏం పేరు అని పక్కన ఉన్న వాళ్ళని అడుగుతాడు అనమాట బగల్ వాలా ఛాత్ర భీ మేరా గావ్ కా నామ్ కద్రీ హై బతాకర్ అంటే ఇప్పుడు వాళ్ళ ఊరి పేరు చెప్పేసి ఆ పిల్లవాడు కూడా చెప్పి ఏం చేస్తాడు ఉస్కే బగల్ వాలే ఛాత్ర సే తన పక్కనున్న పిల్లవానితో పూछता है అడుగుతాడనమాట ఏమని पूछता है कि तुम्हारे गांव का नाम क्या है మీ ఊరి పేరు ఏం పేరు అని అడుగుతాడు इस प्रकार एक के बाद एक कक्षा के सभी छात्र ये भाग लेते हैं इसी प्रकार के अन्य प्रश्न भी पूछे जा सकते हैं ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు మీ క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఈ యాక్టివిటీలో పాల్గొని ఒకరి తర్వాత ఒకరు హిందీలో ఈ విధంగా క్వశ్చన్ ఆన్సర్స్ డిస్కస్ చేసి మాట్లాడుకుంటూ ఒకరికొకరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలన్నమాట ఇది మనకి మీ मौखिक खेल मरी मौखिक खेल की विधि क्या है मौखिक खेल में पहले छात्र गोलाकार में बैठते हैं और उस गोलाकार के छात्र में एक छात्र बोलता है कि मेरा गांव कदरी है बगल वाले छात्र से पूछता है मेरा गांव कदरी है అని చెప్పేసి పక్కన ఉన్న పిల్లవానికి అడుగుతారు తుమ్హారా గావ్ క్యా హై మీ ఊరి పేరు ఏం పేరు అంటే बगल वाला छात्र भी अपना गांव का नाम बताकर उसके बगल वाले छात्र से पूछता है कि तुम्हारे गांव का नाम क्या है ఈ విధంగా మరి నెక్స్ట్ ఏమవుతుంది इस प्रकार एक के बाद एक कक्षा के सभी छात्र इस खेल में भाग लेते हैं इसी प्रकार के अन्य प्रश्न भी पूछे जाते हैं మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏమని అడగచ్చు ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక పిల్లవాడు ఆ గోళాకారంలో పిల్లవాడిలో ఒక పిల్లవాడు మేరే దాదాజీ
కావలి మే రహతే హై అని తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకొని పక్కనున్న పిల్లవానికి అడుగుతాడు. బగల్ వాలే ఛాత్ర సే పూछता है कि तुम्हारे दादाजी कहाँ रहते हैं, మీ తాతగారు ఎక్కడుంటాడు అంటే పక్కనున్న పిల్లవాడు ఏం చెప్తాడు, మేరే దాదాజీ కద్రీ మే రహతే హై అని చెప్పేసి ఆ పిల్లవాడు నెక్స్ట్ పిల్లవానికి అడుగుతాడు ఇప్పుడు క్వశ్చన్, తుమ్హారే దాదాజీ కహా రహతే హై, మీ తాతగాడు ఎక్కడుంటారు అంటే నెక్స్ట్ పిల్లవాడు మేరే దాదాజీ హైదరాబాద్ మే రహతే హై అని చెప్పి ఇంకా నెక్స్ట్ పిల్లవానికి మళ్ళీ క్వశ్చన్ వేస్తాడనమాట, తుమ్హారే దాదాజీ కహా రహతే హై అని. ఈ విధంగా వీళ్ళంతా ఏం చేస్తారు, ఇన్ఫర్మేషన్ ని ఒకరి నుంచి ఒకరు తీసుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ మంది ఇంకో క్వశ్చన్ చూడండి, తుమ్ కౌన్ హో, ఇప్పుడు అడుగుతోంది అమ్మాయి అబ్బాయిని అడుగుతోంది, ఇప్పుడు అమ్మాయి అబ్బాయిని అడుగుతోంది తుమ్ కౌన్ హో. ఇప్పుడు అబ్బాయి రిప్లై ఇవ్వాలి, ఆన్సర్ ఏమని చెప్తాడు అబ్బాయి, ఆన్సర్ చెప్పండి, రిప్లై చెప్పండి. తుమ్ కౌన్ హో, ఆన్సర్ రిప్లై చెప్పండి ఇప్పుడు. मैं लड़की हूँ, मैं लड़की हूँ, मैं लड़की हूँ मैम. ఆ అబ్బాయికి కదా క్వశ్చన్ ఇస్తోంది, లడికి క్వశ్చన్ ఇస్తోంది అబ్బాయికి, అబ్బాయి చెప్పాలి ఇప్పుడు ఆన్సర్. మరి అబ్బాయి అన్నప్పుడు మీరు అక్కడ ఏం చెప్పాలి, వెరీ గుడ్ అమ్మా, మై లడకా హూ అని చెప్పాలన్నమాట. मैं लड़का हूँ, मैं लड़का हूँ. ఇప్పుడు మీరంతా గర్ల్స్ అనుకోండి, పక్కన బాయ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళని మీ యొక్క గ్రూప్ లో చేర్చుకున్నారనుకోండి, మీ తర్వాత ఎవరైనా బాయ్స్ వస్తే మీరు ఏమని అడుగుతారు, తుమ్ కౌన్ హో, తుమ్ కౌన్ హో అని అడుగుతారు. తుమ్ కౌన్ హో అని అడిగితే ఆ అబ్బాయి ఆన్సర్ ఏమి ఇవ్వాలి, మై లడకా హూ, మై లడకా హూ. ఒకవేళ అబ్బాయి కాకుండా ప్లేస్ లో అమ్మాయి ఉంటే మై లడ్కీ హూ, మై లడ్కీ హూ అని చెప్తారన్నమాట, మై లడ్కీ హూ అని చెప్తాడు. ఇది మనకు మౌఖిక్ ఖేల్. ఏమమ్మా ఇది, మౌఖిక్ ఖేల్ అన్నమాట. మౌఖిక్ ఖేల్ లో ఆల్రెడీ మనము చాలా క్వశ్చన్స్ నేర్చుకున్నాము. తుమ్హారా నామ్ క్యా హై అది నేర్చుకున్నాం కదా, తుమ్హారా నామ్ క్యా హై, నీ పేరేం పేరు అని మనం గ్రూప్ లో అంతా అందరినీ అడుక్కుంటూ వచ్చాము అనమాట. అందరూ ఆన్సర్ రిప్లై ఇచ్చారు. దాని తర్వాత తుమ్హారా గౌన్ కా నామ్ క్యా హై, మీ ఊరి పేరు ఏం పేరు అని అందరిని ఇంట్రొడ్యూస్ చేసుకొని వచ్చాము. తుమ్హారే దాదాజీ కహా రహతే హై, ఎక్కడుంటారు మీ తాతగారు అనేది కూడా అడుక్కుంటూ వచ్చామన్నమాట. ఇంకా నెక్స్ట్ కౌన్సీ కక్షా మే పఢ్ రహే హో, తుమ్ కౌన్సీ కక్షా మే పఢ్ రహే హో, ఆన్సర్ చెప్పండి అమ్మా. క్వశ్చన్ అర్థమైంది కదా, తుమ్ కౌన్సీ కక్షా మే పఢ్ రహే హో, తుమ్ కౌన్సీ కక్షా మే పఢ్ రహే హో, ఆన్సర్ చెప్పండి. గోనబావి స్కూల్ మ్యామ్. అట్లా చెప్పాలన్నమాట. మరి గోనబావి స్కూల్ అని చెప్పాలా లేకపోతే ఏం చెప్పాలి, मेरी पाठशाला के नाम, मैं 6वीं कक्षा में पढ़ता हूँ, तुम कौन सी कक्षा में पढ़ते हो. నేను ఇక్కడ స్కూల్ పేరు అడగడం లేదు, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు మాత్రమే అడుగుతున్నా కదా. तुम कौन सी कक्षा में पढ़ रहे हो, तुम कौन सी कक्षा में पढ़ रहे हो, तुम कौन सी कक्षा में पढ़ रहे, तुम कौन सी कक्षा में पढ़ रहे हो. हमारे भाई का नाम లేకపోతే మేరే భాయి కా నామ్ అని చెప్పి చెప్పచ్చు అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏ క్వశ్చన్స్ వేసుకోవచ్చు, తుమ్ నెక్స్ట్ ఇంకా ఏం క్వశ్చన్స్ చెప్పండి, మీకే తెలుసు, చాలా క్వశ్చన్స్ తెలుసు మీకు, చెప్పండి. తుమ్ క్యా ఖా రహే హో, తుమ్ క్యా ఖా రహే హో, నువ్వు ఏం తింటున్నావు. తుమ్ కహాన్ జా రహే హో, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు. ఇవన్నీ మనకు క్వశ్చన్స్ అన్నమాట. ఈ విధంగా మనము క్వశ్చన్స్ వేసుకోవచ్చు. తుమ్ కహాన్ జా రహే హో, తుమ్ క్యా కర్ రహే హో, తుమ్ క్యా ఖాయే హో, ఇలా అన్ని మనము క్వశ్చన్స్ వేసి మౌఖిక్ ఖేలు అందరూ బాగా ఆడుకోవచ్చు అనమాట. మీ ఇంట్లో కానీ మీ ఇంటి పక్కన కానీ ఎవరైనా అలా ఫ్రెండ్స్ ఉంటే మీరు ఈ విధంగా మౌఖిక్ ఖేలు పెట్టుకొని ఆడుకోండి. ఇలా ఆడుకుంటే మీకు హిందీ బాగా అర్థం అవుతుంది అన్నమాట. అర్థమైందమ్మా? సరే, ఇంట్లో చెప్పమ్మా.
మ్యామ్ నేను గ్రీష్మ మాట్లాడతాను మ్యామ్. చెప్పమ్మా చెప్పు. మ్యామ్ నేను అమ్మపల్లూరుకి వచ్చినాను. ఇది మా డాడీ వచ్చింటే జూమ్ క్లాస్ దీంట్లో వాట్సాప్ లో వేసుకున్నాను మ్యామ్. యాప్ ఎక్కించుకుని చేశాను మ్యామ్. మళ్ళీ దీంట్లో గ్రూప్ లేదు, పుష్పలత మేడం నంబర్ మ్యామ్ పెడతాను. అదమ్మా ఏం పేరు నీ పేరు? నువ్వు 6th బీనా నువ్వు? 6th బీనా నువ్వు? ఎస్ మ్యామ్ 6th బి మ్యామ్. నువ్వు పుష్పలత మేడం కి ఫోన్ చేసి దాన్ని గ్రూప్ లో యాడ్ చేయమని చెప్పు. మ్యామ్ దీంట్లో నంబర్ లేదు మ్యామ్. ఎవరిది? మా మామ సెల్ మ్యామ్ ఇది. మీ మామ సెల్ సరే, నంబర్ ఎవరిది లేదు? పుష్పలత మేడం నంబర్ లేదు నంబర్ లేదా నీతో? ఎస్ మ్యామ్. సరేలే నేను